మామిడి సీజన్ వచ్చేసరికి చుట్టుపక్కల ప్రాంతాల దాదాపు 10 గ్రామాల ప్రజలకైతే ఎంతగానో ఉపయోగపడుతుంది. మరో ఈ 10 గ్రామాలటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో బయటికి ఎండలోకి వెళ్ళి మా వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి మామిడి కోతలే కాకుండా ఈ నీడ పట్టుకున్నటువంటి మామిడి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మామిడి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయ్యే కాయలకు సంబంధించి ఏదైతే తోతాపూరి కాయలు ఈ కాయలు అయితే ఉన్నాయో ఈ కాయల్ని ఇక్కడ ఇదే కంపెనీలో ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. దానికి సంబంధించి కూలి నిమిత్తం అయితే దాదాపు ఇక్కడ 10 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. దీనికి సంబంధించి 100 పాటు మరొక మహిళలు ఉన్నారు. అమ్మ, మీకు సీజన్లో మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఎప్పటి నుంచి మాకు ఇక్కడ పని? మాకు ఎండలోకి వెళ్ళే పని లేదండి. 3 నెలల పాటు 4 నెలల పాటు ఇక్కడే ఉంటాం. రోజుకి 800 900 దాకా పడతాయి. 1000 రూపాయలు కోసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఏ ట్రబుల్ లేదు. నీడ పట్టిన పని పిల్ల జల్ల ఇక్కడే చేసుకుంటామండి. మాకు తాతబ్బాయి గారి కంపెనీ అంటే 4 నెలల పాటు జీవనం చూపిస్తారు. ₹1 మళ్ళీ ఎగస్ట్ చేసుకోగలుగుతాం. మాకు ఇక్కడే సౌకర్యంగా ఉంది. మామిడికాయ సీజన్ అన్నాలి. ఎంతకాలం ఉంటుంది మీ వర్క్ ఇక్కడ? మాకండి 3 నెలలు ఉంటుందండి. 3 నెలలు ఈజీగా. తర్వాత మళ్ళీ చెదురు బదురు 1 నెల ఉంటాయి కానండి. 3 నెలలు ₹1000 కాడ నుంచి దిగుని చేసుకుంటారు ఒక్కొక్క ఆడ. సుమారు ఇక్కడ ఎంతమంది పని చేస్తారు? ఎంతమంది జీవనం ఉంటుంది ఈ కంపెనీ? 200 మంది ఉంటుందండి ఆడవాళ్ళు మట్టుకే. మరి మగోళ్ళు కూలోళ్ళు అంటే మొత్తం 300 మంది దాకా ఉంటారు. మొత్తం ఇక్కడే బతుకుతామండి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే బతికిస్తున్నారు. ఈ ఎండాకాలం 3 నెలలు ఎండలోకి వెళ్ళకోకుండా ఇక్కడ తాతబ్బాయి గారే మా జీవనం. ఎన్ని గ్రామాల నుంచి ప్రజలు వస్తారు ఇక్కడ కూలి పనికి? కూలి పనికి 7 కాడ నుంచి 7 దాకా ఉంటామండి. ఎన్ని గ్రామాల నుంచి వస్తారు? ఎన్ని ఊర్ల నుంచి వస్తారు? 4 ఊళ్ళు 5 ఊళ్ళ నుంచి వస్తారు. చుట్టుపక్కల నూజివేడు చుట్టుపక్కల ఇక్కడికే వస్తారు. ఎక్కడికే ఏ పనికి వెళ్ళరు. ఈ 3 నెలల పాటు ఇక్కడికే ఉంటాం. ఇది ఏదైతే ఉందో మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 4 గ్రామాలకు సంబంధించినటువంటి మహిళలు కూడా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ కంపెనీ అని చెప్పాలి. మనతో పాటు మరో మహిళలు ఉన్నారు. అమ్మ, మీకు మామిడి సీజన్లో మీకు ఇక్కడ ఉపాధి మీకు ఎలా ఉంటుంది తల్లి? అంతా బాగానే ఉంటుంది సార్. పిల్ల జల్ల మొత్తం కలిసి వచ్చి ఇక్కడ నీడ పట్టున కూర్చుంటాము. వాళ్ళ చదువులప్పుడు బళ్ళు తెరిచిన తర్వాత సెలవులు అయిపోయిన తర్వాత సెలవులు అన్నాలు కొంచెం అలా ఉండ పిల్లల్ని తీసుకొస్తామండి. ఇక్కడ పని చేసుకొని వర్క్ చేసుకొని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళు బట్టలు కాలేజీలోకి పుస్తకాలు అవి కొనుక్కుంటారండి. అందరికి అందరి సౌకర్యం బాగుంటుందండి. ఇప్పుడు ఇది 25వ సంవత్సరం అండి తాతబ్బాయి గారి ఫ్యాక్టరీ పెట్టి అప్పటి నుంచి మేము వస్తున్నామండి. అది మాకు అన్నిటికీ సౌకర్యం బాగుందండి. ఎంతమంది వస్తుంటారు ఈ కంపెనీకి? ఎన్ని ఊళ్ళ నుంచి వస్తుంటారు కూలి పని? 4-5 గ్రామాల నుంచి వస్తారండి. 5-6 గ్రామాలు. ఇటు వెంకటేశ్వరపురం, ఇటు కుక్కలగూడెం, ముక్కేరుపాడు, అన్నవరం, వెంకటాయపాలెంలో, మళ్ళీ ఊగిరేల తండాలో మొత్తం ఒక 400-300 దాకా వస్తాం గ్రామాల్లో నుంచి. అదండి ఇది ఏదైతే ఉందో వేసవి మొదలైందంటే బయటికి ఎండ తాపానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ నీడ పట్టున ఈ యొక్క మామిడికాయ సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. అనేక మంది కూడా ఉపాధి కల్పిస్తుంది ఈ కంపెనీ అని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏదే మామిడి ఒరుగుల పచ్చళ్ళకి కానీ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ముక్క పచ్చడి కానీ తయారయ్యి యొక్క ముక్కను కూడా కట్ చేయడానికి కూడా ఎంతో మంది కూలీలకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది, ఉపాధి కల్పిస్తుంది. దీంతో పాటుగా ఈ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు ఏదైతే ఉందో ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మొక్క కటింగ్ అయితే కొంతమందికి రావడం జరిగింది. దాదాపు ఇక్కడ 3 నెలల పాటు ఇక్కడే ఉండి ఈ పనులు అయితే చేస్తూ ఉంటారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ మామిడి. కానీ కొంతమంది రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే ఉందో రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి రైతు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, వెంకటాచలపురం నుంచి.